హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. ఈ కేసులో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, తర్వాత రిలీజ్ చేసేశారు, అది సెకండరీ. అయితే ఆర్సీబీ 18 years తర్వాత కప్పు కొట్టింది. దీనికి విజయోత్సవాలు జరిగాయి. దీని మీద చాలా మంది కామెంట్స్ చేశారు, విషెస్ చెప్పారు. అయితే ఇక్కడ కూడా కొంతమంది చనిపోవడం అనేది కూడా మనం చూసాము. అయితే అల్లు ఇన్సిడెంట్ కి ఈ ఆర్సీబీ ఇన్సిడెంట్ కి లింక్ పెడుతూ అల్లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేయండి, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు వారిని ఎందుకు అరెస్ట్ చేయరు అని చెప్పి క్వశ్చన్ రేస్ చేశారు. అసలు ఈ రెండు కేసెస్ కి మధ్య భేదం ఏంటి, అసలు ఏం సంబంధం ఉంది, ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ అంకమరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ మీకు తెలుసు, బట్ ఆర్సీబీ 18 years తర్వాత కప్పు కొట్టిన తర్వాత వాళ్ళకి సన్మానం చేశారు, ఆ క్రికెటర్స్ అందరికీ కూడా. ఈ సన్మానం చేసిన దగ్గర కొన్ని మరణాలు సంభవించాయి తొక్కిసలాట వల్ల. దీనికి లింక్ పెడితే ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ అంటున్నారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు, డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేయండి, అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడానికి క్వశ్చన్ చేస్తున్నారు సార్. రెండింటికి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి సంబంధించినదైతే పుష్ప 2వ దాన్ని విడుదల సందర్భంగా అక్కడ విపరీతంగా అభిమానులు పోగయ్యారు, మీరు రావద్దు అని చెప్పని ముందుగానే పోలీసు వారు వాళ్ళ సమాచారం ఇచ్చినా కూడా అతను కాదని రావడం కూడా జరిగింది. తొక్కిసలాట జరిగిన సందర్భంలో మళ్ళీ ఆయన చిత్రం చూస్తూనే ఉన్నాడు. ఎవరైతే పోలీసు అధికారులు వెళ్ళి ఇలా జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి కదలన సందర్భంగా పలుమార్లు వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అప్పుడు అదుపులో తీసుకోలేదు ఆయన్ని. కనీసం ఆ తర్వాత జరిగిన దానికి వాళ్ళని పరామర్శించడం కానీ, వాళ్ళకి నేను అన్ని తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు కానీ అప్పుడప్పుడు స్పందించలేదు వాళ్ళు. దానికి సంబంధించినంత వరకు కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. దానికి సంబంధించి మరణం జరిగింది కాబట్టి బాధ్యుడైన వ్యక్తిగా అతను భావించేసి అతను ఆ రోజు అదుపులో తీసుకున్నారు, ఎందుకంటే నిర్లక్ష్యం వహించాడు కాబట్టి. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆర్సీబీ అసలు ఎవరు దాంట్లో, కర్ణాటక వాళ్ళు ఎవరున్నారు? దేశ విదేశాల నుంచి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చేసి డబ్బులు పెట్టుకొని కొని వాళ్ళని వాళ్ళ చేత ఆడిస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని ఈ విధంగా సొమ్ము చేసుకుంటున్నటువంటి ఈ బీసీసీకి సంబంధించి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడమే మొట్టమొదటి చేస్తున్నటువంటి తప్పు. అసలు వాళ్ళెవరో విదేశాల నుంచి తీసుకొచ్చి కొని ఇక్కడ ఆడియటం ఏంటి? మళ్ళీ వీళ్ళు మళ్ళీ విదేశాలకు వెళ్ళి వీళ్ళు ఆడతారు, మళ్ళీ ఆ టీంతో ఆడతారు. అప్పుడు వాళ్ళని కలుపుకుంటున్నారా? వీళ్ళు కలుపుకోవట్లేదు కదా. మరి అక్కడ దేశాభిమానం చూపించేటప్పుడు, దేశం గురించి దేశంలో ఉండవాళ్ళనే మీరు దాంట్లో ఎన్నుకునేటప్పుడు ఇక్కడ జరిగేదానికి ఇంతకుముందు రంజీ ట్రోఫీలోనే ఉండేవి. రంజీ ట్రోఫీలకు సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర క్రీడాకారుల్ని వాళ్ళ ప్రతిభని మెరుగుపరచడం కోసం తయారు చేసుకునేవాడు. దాంట్లో ప్రతిభ చూపించిన వాళ్ళని రంజీలో తీసుకునేవాళ్ళు, రంజీ నుంచి జాతీయ స్థాయిలో తీసుకునేవాళ్ళు, దేశ విదేశాల్లో ఆడిచ్చేవాళ్ళు. పేరు ప్రఖ్యాతులు వస్తే దేశానికి వచ్చే వాళ్ళకి వచ్చి అసలు వీళ్ళు ఎవరు? ఎక్కడెక్కడ వాళ్ళను విదేశీ వాళ్ళని కొనుక్కొచ్చి ఇక్కడ ప్రజల యొక్క అభిమానాన్ని ఈ విధంగా సొమ్ము చేసుకుంటే వాళ్ళు ఏమన్నా కర్ణాటక వాళ్ళ? అసలు అలాంటి అనుమతి ఇవ్వడమే మొట్టమొదటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పు. దీనికి అసలు అనుమతి ఇవ్వకూడదు. దీని గురించి ఎవరు ఆలోచించడం, అసలు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లా. ఏ రాష్ట్రానికి సంబంధించి పేర్లు అయితే పెట్టుకున్నారు కదా, ఆ రాష్ట్ర క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు దాంట్లో? రెండోది, అంత తొక్కిసలాట ఎన్ని జరగడానికి నిజంగా ప్రాణాలు పోవడం అనేది మామూలు విషయం కూడా కాదు. అక్కడ అభిమానులు ఎట్లా అనుమతి ఎట్లా రావాలి అంటే, ఇంతమంది చాలా జరుగుతున్నాయి, చాలా వేదికల్లో లక్షలాది మంది వస్తూనే ఉన్నారు. దానికి ఒక ప్రణాళిక ఉండాలా, చక్కగా చేసుకునే కార్యక్రమం ఉండాలా. ఇలాంటి వాళ్ళని అసలు ఏ ప్రభుత్వాలు కూడా అనుమతించకూడదు. నిస్సందంగా అనుమతిస్తున్న ప్రభుత్వాలని, కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలని ఇక్కడ మనం తప్పబట్టాల. వేలకు వేలు, లక్షలు, కోట్ల రూపాయలను కొంటూ ఈరోజు ఆ తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈరోజు ప్రచారం వాళ్ళు ఇస్తారు, అవి ఆ డబ్బులు వాళ్ళకి ఎక్కడికి వస్తాయి? ప్రజలను బాధ్యతనే కదా. అధిక ధరలు పెట్టి ప్రజల సొమ్ము వాళ్ళ లాభాలు వస్తేనే కదా ఇచ్చేది. వీళ్ళందరూ ఏమన్నా జమీందారులా, రాజవంశీలా, లేకపోతే భూకామందులా? వాళ్ళ ఆస్తులు ఏమన్నా ప్రజలకు పెడుతున్నారా? లేదు కదా. ప్రజల దగ్గర నుంచి తీసుకొని చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇంత ప్రచారం ఏంటి? ప్రభుత్వం వాళ్ళకి ఏర్పాట్లు చేయడం ఏంటి? ముందుగా ప్రభుత్వాలు తప్పుపడదాం. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిది. ఎందుకు మీరు రంజీ పోటీలు ఆడించకుండా ఈ విధంగా పెడుతున్నారని ప్రశ్నించాలి. ఒకరోజు 5 రోజులు ఆడేవాళ్ళు, మధ్యలో విరామం ఉండేది, అంటే 6 రోజులు ఉండేది. దాని తర్వాత 60 ఓవర్లు తీసుకొచ్చారు వన్డే మ్యాచ్లు అని చెప్పని. తర్వాత దాన్ని 55 ఓవర్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత 50 ఓవర్లు చానాలు సాగింది. ప్రపంచ కప్పులు సాగుతున్నాయి 1973 నుంచి. మరి ఈ రోజు వచ్చేతలకి దాన్ని 20 ఓవర్లకు కుదిస్తున్నారు. రేపొద్దున 5 ఓవర్లు కుదిస్తారేమో, 6 ఓవర్లు కుదిస్తారేమో. అంటే ఇదేనా మనం సాధించిన ప్రగతి? దీనికోసమైనా ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చే సహాయ సహకారాలు? ఈరోజు బీబీసీ స్వతంత్రంగా వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంటి, ఏ విధంగా వస్తున్నాయి అంత? ఈరోజు పని పాట దానికి సంబంధించినంత వరకు ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం ఆదాయం కోసం
ఏ విధమైన చేస్తున్నారు ప్రభుత్వాలు. ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వటం ఏంటి? ఎంతమంది పని జడగొట్టుకుంటున్నారు ఈరోజు, ఎన్ని పనులు మానేసి చూస్తున్నారు. చివరికి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అధికారులతో సహా అవి ప్రసార మాధ్యమాలు చూస్తూనే ఉన్నారు కదా. అంటే ఈ విధంగా ప్రజలని ఎడిట్ చేసి మీరు ప్రభుత్వ అధికారులని ఇట్లా చేసుకుంటూ మీరు ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తుంటే ఎవరికి ఉపయోగం? దీనివల్ల ఏంటి? దానివల్ల వచ్చేది విదేశీ వాళ్ళ మీద స్వదేశీ వాళ్ళు ఆడి వాళ్ళని కనుక ఓడిస్తే మన దేశం మన వాళ్ళు గెలిచారని సంతోషించవచ్చు. మనం ఎవడెవడో వచ్చి ఎక్కడెక్కడాళ్ళో తీసుకొని వచ్చేసి దేశ విదేశాలందరం తీసుకొచ్చి మన గుట్టుమట్లన్నీ వాళ్ళకి చెప్తూ, అంతే కదా, వీళ్ళందరూ బౌలింగ్ చేసి బ్యాటింగ్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఉండి ఇన్ని రోజులు ఆడి ఈ మెళుకులన్నీ నేర్చుకొని రేపు మన మీదే కదా ప్రయోగం చేసేది. ఒకనాడు ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి భారత క్రికెట్ జట్టు ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? నిస్సందేహంగా ఇది ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన విషయం. కేంద్రం, రాష్ట్రం కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకు ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారు? మనం ప్రజల్ని ఈ విధంగా ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నాం? దీంతో అసలు బెట్టింగ్ ఈ రోజు ఎలా జరుగుతుంది చెప్పండి. వాళ్ళ ఇష్టం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దాన్ని నియంత్రణ చేయడం ప్రభుత్వం చేతుల్లో లేదా? ఉంటుంది కదా. ఈ ప్రత్యక్ష ప్రసారాలు లేకుండా చేసింది అనుకోండి, వినోదం అంటే దానికి ఏం కావాలి? ఈ వినోదమా? కాదు కదా. వినోదం అంటే ఆనందం పంచేదాన్ని వినోదం అంటాం, ఉల్లాసంగా ఉండేదాన్ని వినోదం అంటాం. మమేకమయ్యేదానికి ప్రజలు మమేకమయ్యే విధంగా చూసుకో. దీన్ని ఈ విధంగా బలహీనతగా చేసుకుని ప్రజల యొక్క ఆలోచనల విధానాలని ఈ విధంగా ప్రభుత్వాలు కూడా ఆడియటం అనేది చాలా దారుణం. ముందుగా అలాంటి వాటికి అనుమతులు ఇవ్వకూడదు. విజయోత్సవ ర్యాలీలు ఏంటి? ఏమైతే విజయోత్సవ ర్యాలీలు అంటే విదేశాల నుంచి ఏమైనా కొట్టు రాలేదు కదా, మన దేశ ప్రతిష్ట ఏం పెంచలేదు కదా. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుకుంటున్నారు ఒకసారి చూడండి. 25 కోట్లు, 17 కోట్లు. ఈ కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ డబ్బులు దేనికి వాళ్ళకి ఈరోజు ఈ విధంగా తోడ్పాటిస్తున్నాయి ప్రభుత్వాలు? ముందు దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ఒకవేళ మాట్లాడారు అనుకుంటే సరే, వాళ్ళు ఏదో దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ అదుపులో తీసుకోవాలా, వీళ్ళ అదుపులో తీసుకోవాలంటే చట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించిన అటువంటి మానవ హక్కులు ఉన్నాయి. వాటి గురించి ఆలోచించుకోండి, ఫిర్యాదులు చేయండి. మా అభిమాన కథానాయకుడిని ఈ విధంగా తీసుకున్నారు, వాళ్ళు ఎందుకు తీసుకోలేదని చెప్పని న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళండి. మీ కథానాయకుడు కూడా న్యాయస్థానానికి వెళ్తేనే కదా వెలుసుబాటు వచ్చింది. కానీ న్యాయస్థానాలకు వెళ్ళట్లేదు కదా సార్, ఓన్లీ సోషల్ మీడియాలో. అదే చెప్పేది. అంటే చేతిలో ఉండే ప్రభుత్వాలు వాటిని నియంత్రించలేకపోతున్నాయి కదా. ఎంత విచ్చలవిడిగా ఉండే ఈ రోజు సోషల్ మీడియాలో చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా చిత్రీకరిస్తున్నారు. ఆడపిల్లల విషయంలో చూసుకుంటా ఉంటే ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా రెచ్చగొడతా ఉన్నారు. అంటే ఇప్పుడు మన సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందువల్ల విజ్ఞానం పెరగాల, దానివల్ల ప్రజలకు మేలు జరగాల. ఇదేంటండి బాబు ఇట్లా? ఎంత దౌర్భాగ్యం ఇది. ఈరోజు ఒకళ్ళు తిడటానికో లేకపోతే ఒకళ్ళు అసహ్యంగా చిత్రీకరించడానికో దీన్ని వాడుకునేది ఈ సామాజిక మాధ్యమాలన. ఎంత తప్పిది. దానికి న్యాయస్థానాలు కూడా కొన్ని విషయాల్లో అవకాశాలు కలగజేస్తున్నాయని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే కొన్ని తీవ్రంగా వాళ్ళు మాట్లాడినట్లకి శిక్షలు తక్కువగా పడుతున్నాయి. తీవ్రమైన నేరాలుగా పరిగణించి కొన్నిటికి వ్యక్తిత్వ హనం చేసిన, రూపరావణ్యాలకు సంబంధించి వాళ్ళు మార్ఫింగ్లు చేసి ప్రచురించిన వాటి మీద తీవ్రమైన చర్యలు తీసుకొని కొంతమందిని అదుపులో తీసుకుంటే మిగిలిన వాళ్ళు కూడా అదుపులో వస్తారు. ఆ అదుపాజ్ఞ లేకుండా పోవడం వల్ల జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు అయితే నేను భావిస్తున్నాను. దాంట్లో అనుగుణంగా వీళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు క్రీడాకారులకు సంబంధించి మన క్రీడలను ప్రోత్సహించండి, మన క్రీడాకారులను ప్రోత్సహించండి, వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయండి. ఇప్పుడు 130 కోట్ల మంది పైన జనాభా ఉన్న 140 కోట్లు దాటాలని చెప్పి మనమే చెప్పుకుంటున్నాం. 140 కోట్ల జనాభాలో 16 మందిని మనం చేయలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలు క్రికెట్ మీద అంత వ్యామోహం లేవు కదా. వాళ్ళు ఒలింపిక్స్ గేమ్లో ఎన్ని పథకాలు కొడుతున్నాయి, మరి ఇంత జనాభా ఉండి మనం ఏం చేస్తున్నాం? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. అంటే ఇక్కడ రాజకీయ నాయకులకి, ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి మేలు జరిగితే చాలు, వాళ్ళ వ్యక్తులకి మేలు జరిగితే చాలు, ప్రజలు ఏమైపోయినా పర్లేదు. ముందుగా ఆ పందా పోయినప్పుడే దీని గురించి సరైన విధంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారైతే నేను అనుకుంటున్నాను. అస్సలు ఇలాంటి క్రీడలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఐపీఎల్కి సంబంధించి నా ఉద్దేశంలో అయితే ఐపీఎల్ని దాన్ని గతంలో నేను చెప్పినట్లు ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు ప్రాంతీయంగా జరిగే వాటిని రంజీ ట్రోఫీలను మాత్రమే అనుమతించాలి, వీటిని మొత్తం ఆపేయాలి. ప్రజలు ఎంత గొల్లవుతున్నారో వాడు అర్థం చేసుకోవట్లేదు. ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే తాత్కాలికంగా డబ్బులు వస్తే చాలు, ఎందుకంటే ఈ బెట్టింగ్ మీద డబ్బులు వస్తే చాలు. ఆ విధంగా వాళ్ళు ఎందుకంటే సంపాదన ఇట్లా. కానీ ఇప్పుడు మీరు నేను ఉంటాము, ఇద్దరం, నేను గెలుస్తాను, తర్వాత మీరు గెలుస్తారు. మీరు గెలిచినప్పుడు వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు, నేను గెలిచినప్పుడు కమిషన్ తీసుకుంటున్నారు. అంతిమంగా ఒక సంవత్సరం పోయిన తర్వాత మన ఇద్దరు డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంతే కదా జరిగేది. వాళ్ళ జేబులు అయితే ఏం పెట్టలేదు కదా. దీనికోసం హత్యలు జరుగుతున్నాయి, దీనికోసం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం మీరు అన్నట్టు సిద్ధరామయ్యనో డీకే శివకుమార్నో అదుపులో తీసుకున్నట్టు అన్ని ప్రభుత్వాలను మనం అదుపులో తీసుకుందామా? ఇది కూడా ఆలోచించాలి కదా. జరుగుతుంది వ్యవస్థలో లోపం. ఆ వ్యవస్థను సరైన గాడిలో పెట్టాల్సింది పరిపాలన చేసేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు. వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు, ప్రజలు అదే తప్పుడు మార్గంలో ఉన్నారు. ఎవరు నిందించాలో అర్థం కాని పరిస్థితి. కానీ నియంత్రణ చేయాల్సింది వాళ్ళు. కొంత నియంత్రించవచ్చు, కొంతమందిని అదుపులో తీసుకుంటే చాలా వరకు నియంత్రించవచ్చు. అలాంటి విధంగా వాళ్ళు ఆలోచించట్లేదు, ఇది గమనించుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.